అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఖరీఫ్ వరి నారుమళ్లలో ఎరువులు, కలుపు యాజమాన్యం, ఆధునిక పద్ధతుల్లో మిరపనారు పెంపకం, ఇంటి పంటతోనే ఆరోగ్యం అంటున్న విజయవాడ దంపతులు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. భారతదేశంలో వ్యవసాయం అనేది వర్షాలపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా వర్షాల రాక పంట కాలాలను మారుస్తుంటుంది. వర్షాలు పడటం ఆలస్యం రైతులు ఆదరా బాదరాగా పొలం పనులు మొదలు పెడతారు. విత్తు విత్తి మొక్క మొలకెత్తడంపైనే రైతులందరి దృష్టి ఉంటుంది. దీంతో పంటకు అందించే పోషకాలను సకాలంలో అందించలేకపోతుంటారు రైతులు. ఆనక పిచికారి రూపంలో పైపాటిగా పోషకాలను అందిస్తుంటారు. అదే పోషకాలను ఒక పక్కా ప్రణాళికతో అందించగలిగితే మొక్కల పెరుగుదల బాగుంటుంది. ఖరీఫ్ వరి నారుమళ్లలో పోషకాలు, కలుపు యాజమాన్యం గురించి సమాచారాన్ని మనకందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, మెదక్ జిల్లా నత్నాయపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభ. వరి నారుమడికి ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాలి అనే విషయం గురించి మనము ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. రైతులు ఎక్కువగా ఎరువులు మోతాదు రసాయనిక ఎరువుల రూపంలోనే నారు బాగా పెంచాలి అని చెప్పేసి చూస్తుంటారు. అలా కాకుండా నారుమడిని దున్నడానికి ఒక నెల రోజుల ముందరనే మనము జనుము కానీ జీలుగ కానీ చల్లుకొని వాటిని దుక్కిలో దున్నుకోవడం మూలంగా మనకి నారు కూడా మంచిగా ఆరోగ్యవంతంగా ఏపుగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. వడ్లని మనం తీసుకొచ్చిన తర్వాత విత్తన శుద్ధి ఖచ్చితంగా చేసుకోవాలి. కిలో విత్తనానికి 1 గ్రాము కార్బన్డిజం చొప్పున కలుపుకొనేసి విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలు మండకట్టి మొలకెత్తిన తర్వాత మనం నార్మల్లో చల్లుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలా చల్లుకునేటప్పుడు మనం దుక్కిలో ఒక 2 గుంటల నార్మడికి 2 కిలోల నత్రజని, అంటే దీంట్లో 1 కిలో నత్రజని దుక్కిలో వేసుకోవాలి. 1 కిలో నత్రజని 8 నుంచి 10 రోజుల లోపు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా దుక్కిలో మళ్ళీ 1 కిలో భాస్వరం ఇచ్చేటటువంటి ఎరువు, 1 కిలో పొటాష్ ఇచ్చేటటువంటి ఎరువుల్ని మనము దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. నారు పెరుగుదల దశలో కనుక మనము ఏమైనా లోపాలు కనుక గమనించినట్లయితే, ముఖ్యంగా జింక్ లోప లక్షణాలను మనం చూస్తూ ఉంటాము. ఆకులు ఎర్రబడ్డం ఇలాంటి కనుక గమనించినట్లయితే 2 గ్రాములు జింక్ సల్ఫేటు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఐరన్ లోప లక్షణాలు కూడా చూస్తూ ఉంటాము. అంటే ఆకులు తెల్లబడ్డం లాంటివి కనుక గమనించినట్లయితే దీనికి 5 గ్రాములు అన్నబేది, 1 గ్రాము నిమ్మ ఉప్పు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. నార్మల్లో మనకి కలుపు సమస్య కూడా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా 8 నుంచి 10 రోజుల్లోపు బ్యూటాక్లోర్ అనేటటువంటి మందుని 5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఊదా, ఒలిపిరి లాంటి గడ్డి జాతులు కనుక గమనించినట్లయితే దీనికి సెహలోపాప్ పి బ్యూటైల్ అనేటటువంటి మందును 1.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. షిగపురుగు సమస్య ఎక్కువగా గమనిస్తున్నాం కాబట్టి మనము నారు పీకేటటువంటి 1 వారం రోజుల ముందర దీనికి కార్బోఫిరాన్
3G అనేటటువంటి మందుని ఒక 2 గుంటల నారుమడికి 800 గ్రాముల చొప్పున కనుక గుళికలు వేసుకున్నట్లయితే సిగపురుగు కూడా నివారించుకోవచ్చు. సిగపురుగు అనేది ఈ రెక్కల పురుగు ఆకు చివర్లలో గుడ్లు పెడుతుంది కాబట్టి నారు పీకేటప్పుడు కూడా ఆకు చివర్లని మనం కత్తిరించడం ద్వారా కూడా సిగపురుగు ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే వాణిజ్య పంట మిరప. గత కొన్ని సంవత్సరాలుగా మిరపను చీడపీడలు పట్టి పీడిస్తున్నాయి. ముఖ్యంగా రసం పీల్చు పురుగులు, వాటి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగుళ్లు. వీటిని అరికట్టాలంటే విత్తన ఎంపిక నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. మిరపలో వచ్చే సమస్యలన్నీ దాదాపు నారుమడి దశ నుంచి మొదలవుతుంటాయి కాబట్టి నారు ఎంత ఆరోగ్యంగా పెంచుకోగలిగితే సాగులో సమస్యలు అంత తక్కువగా ఉంటాయి. నారు పెంపకం షేడ్ నెట్ల క్రింద అనుకూలంగా ఉంటుంది. పాక్షిక నీడలో పెంచినప్పుడు నారు ఆరోగ్యంగా పెరిగి ప్రధాన పొలంలో నాటినప్పుడు త్వరగా కుదురుకుంటుంది. మిరప నారును షేడ్ నెట్ల క్రింద ప్రో ట్రేలలో ఎత్తైన మడులలో ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నాణ్యమైన నారు పొందాలంటే విత్తనం నాణ్యమైనదై ఉండాలి. గతంలో నారును సాధారణ పద్ధతిలో చదును మళ్లలో పెంచి నాటుకోవటం వల్ల నారుకుళ్ళు సమస్య తలెత్తి రైతులు నష్టాలను చవిచూశారు. ఇప్పుడు వచ్చిన ఆధునిక పద్ధతులు అనుసరించి పెంచితే నాణ్యత గల నారును పొందవచ్చు. అవే ఎత్తైన నారుమడులు, ప్రోట్రేలలో నారును పెంచే విధానాలు. ఎత్తైన నారుమడుల తయారీ కోసం భూమిని 2 నుంచి 3 సార్లు లోతు దుక్కులు చేసుకోవాలి. 5 నుంచి 7 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 20 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండేటట్లు నారుమడిని తయారు చేసుకోవాలి. ఎకరాకు సరిపడే నారు కోసం 250 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నారుమడులను పెంచుకోవాలి. నారుమడుల మధ్య దూరం 60 సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి. విత్తనాలను విత్తుకునే ముందు కిలో విత్తనాన్ని 2 గ్రాములు కార్బన్డిజం లేదా మాంకోజబ్ మరియు 5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ FSతో విత్తన శుద్ధి చేసుకోవాలి. వరుసల్లో విత్తుకోవటం ద్వారా మంచి నారును పొందవచ్చు. వరిగడ్డితో ఆచ్ఛాదన చేసుకోవడం ద్వారా నారును సురక్షితంగా పెంచటంతో పాటు నేలలోని తేమను కాపాడుకోవచ్చు. కలుపును కూడా అరికట్టవచ్చు. రోజూ నీరు పోస్తూ ఉండాలి. 5-6 రోజులలో మొలక రావటం గమనించవచ్చు. మొలక వచ్చాక ఆచ్ఛాదనను తొలగించి లీటరు నీటికి 3 గ్రాముల కాపరాక్సీ క్లోరైడ్ను పిచికారీ చేయటం ద్వారా వేరుకుళ్ళు తెగులు రాకుండా నివారించవచ్చు. నారుమడి దశలో రసం పీల్చు పురుగుల ఉనికిని గమనించినట్లయితే 0.5 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. 40 నుంచి 45 రోజులకు నారు ప్రధాన పొలంలో నాటుకోవడానికి తయారవుతుంది. ఆధునిక విధానంలో నారు తయారీలో ముఖ్యమైనది ప్రోట్రేలలో నారు పెంపకం. ఇందులో నారును పాక్షిక నీడలో షేడ్ నెట్లలో పెంచుతారు. అందువల్ల ఇక్కడ పెరిగే నారుకు చీడపీడల ఉధృతి తక్కువగా ఉంటుంది. ప్రోట్రేలలో నారును పెంచటానికి 98 రంధ్రాలు కలిగిన ప్లాస్టిక్ ట్రేలను ఎంపిక చేసుకోవాలి. ట్రేలను అమర్చుకోవడానికి బెడ్లను తయారు చేసుకోవాలి. ట్రేలో నింపడానికి కోకోపిట్, వానపాముల ఎరువు, ఎర్రమట్టిని 1:1:1 నిష్పత్తిలో తీసుకుని వాటికి యూరియా, DAP, సూపర్ ఫాస్ఫేట్ను కలుపుకుని బాగా కలియతిప్పాలి. తర్వాత ట్రైకోడెర్మా, సూడోమోనస్ వంటి జీవశిలీంద్ర నాశనులను కూడా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ప్రోట్రేలలో నింపుకోవాలి. విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాలను ఎంపిక చేసుకోవాలి. ఒక్కో రంధ్రంలో ఒక్కో విత్తనం పడేలాగా వేసుకోవాలి. తర్వాత ఒకదానిపైన మరొక ట్రే పెట్టి దానిపైన పరదాలతో కప్పాలి. ఇలా చేయడం వల్ల ప్రోట్రేలో తేమ శాతం పెరిగి విత్తనాలు తొందరగా మొలకెత్తే అవకాశం ఉంటుంది. 3 నుంచి 4 రోజులకు మొలక వచ్చాక ట్రేలను ఒకదానిపై మరొకటి తీసి బెడ్లపై పరుచుకుని నీరు పోసుకోవాలి. నారుకుళ్ళు తెగులు రాకుండా కాపరాక్సీ క్లోరైడ్ను పిచికారీ చేసుకోవాలి. ఇలా పెంచిన నారును 45 రోజుల తర్వాత ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. ఈ విధంగా మిరప నారును 2 విధానాల్లో పెంచుకోవచ్చు. ఎత్తైన నారుమడిలో పెంచే నారు కంటే ప్రోట్రేలో పెంచిన నారు నాణ్యంగా ఉంటుంది. కాబట్టి సాగుదారులు ఈ విధానాలను ఆచరించటం ద్వారా నాణ్యమైన నారును పొందటంతో పాటు మేలైన దిగుబడులను సాధించే అవకాశం ఉంటుంది.
ఓ ప్రక్క పెరిగిపోతున్న నిత్యావసరాల ధరలు, మరో ప్రక్క రసాయనాలతో నిండిపోతున్న కూరగాయలు. ఆరోగ్యం కోసం తింటుంటే తీరా అవి అనారోగ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. అందుకే ఎలాంటి రసాయనాల జోలికి పోకుండా స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లను సాధ్యమైనంత వరకు పెరట్లో లేదా డాబాపైనే పండించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పట్టణ నగరవాసులు. అపార్ట్మెంట్లు, వ్యక్తిగత గృహాల్లో ఉండే కొద్దిపాటి జాగాను సైతం ఉపయోగించుకుంటూ ఔత్సాహికులందరూ స్వచ్ఛమైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను పండించుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. అలా గత దశాబ్ద కాలం నుంచి ఇంటి అవసరాలకు కావలసిన పూలు, పండ్లు, కూరగాయలను సొంతంగా స్వచ్ఛంగా పండించుకుంటున్న విజయవాడ దంపతుల్ని పరిచయం చేసుకుందాం రండి. ఆరోగ్యాన్ని మించిన భాగ్యం ఏముంటుంది? అందుకే ఇటీవలి కాలంలో అందరూ ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. రసాయనాలతో నిండిపోతున్న కూరగాయలు కాకుండా సొంతంగా స్వచ్ఛంగా పండించుకు తినాలనే తపన అందరిలోనూ పెరుగుతోంది. చిన్నపాటి ఉద్యానవనాన్ని తలపిస్తున్న ఈ మిద్దె తోటను చూడండి. విజయవాడలోని రామకృష్ణాపురంలో ఉంది ఈ నందనవనం. 6 పదుల వయసులోనూ మొక్కలను ఎంతో ప్రేమగా చూసుకుంటున్న ఈ దంపతులు మధుసూదన్ రాజు, పార్వతి. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే అయినప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో మొక్కల పెంపకానికి సమయాన్ని కేటాయిస్తున్నారు. పార్వతికి మొక్కల పెంపకం అంటే మక్కువ. ఆ ఇష్టంతోనే గత 10 ఏళ్లుగా మిద్దె సేద్యాన్ని కొనసాగిస్తున్నారు. కాలానుగుణంగా పూల మొక్కలు, ఆకుకూరలు, కాయగూరలు, పండ్ల మొక్కలను పెంపకం చేస్తున్నారు. రసాయనాలకు తావివ్వకుండా వంటింటి వ్యర్థాలనే ఎరువులుగా ఉపయోగిస్తున్నారు. వృత్తిరీత్యా పార్వతి ఫార్మసిస్ట్ కావటంతో వివిధ మొక్కల గుణగణాలు తెలిసిన ఆమె ఆకులు కోసి వాటిని నీటిలో ఉడికించి తాగటంతో తన భర్త మధుమేహం పూర్తిగా తగ్గిందంటారు. మిద్దె తోట ఉంటే ప్రత్యేకంగా వ్యాయామం చేయాల్సిన అవసరం లేదంటారు ఈ దంపతులు. నాకు మొదటి నుంచి కొద్దిగా మొక్కలంటే బాగా ఇష్టం అండి. దానివల్ల ఇక డాబా కాడ ఉందని అన్నీ సొంతంగా మనం పండించుకుందాంలే అని చెప్పి ఇక డ్యూటీ నుంచి వచ్చిన కాడి నుంచి నాకు ఇక ఇదే సర్వస్వం అండి. హీట్లన్నీ ఉండి చేసుకుంటా ఉంటాను. కుండీలాటికి మహా అయితే 10 సంవత్సరాలు అయింది. 1000-2000 అయ్యింది. మట్టి అట్టికన్నిటి కలిపి. మట్టి అనేది అసలు ఈ 10 సంవత్సరాల్లో నేను ఒకసారి కూడా మార్చలేదండి. అప్పుడు ఫస్ట్లో ఎరువు అన్నీ కలిపి వేసుకున్నాము. నల్ల మట్టి, ఎర్ర మట్టి, కిచెన్ వేస్ట్, ఈ కోడిగుడ్డు పెంకులు, ఈ వేపాకు అన్నీ కలిపి వేసాను కుండీల్లో. ఇక 10 సంవత్సరాల నుంచి ఇప్పుడు వరకు అయితే ఒక్కసారి మట్టి మార్చలేదు. ఆ కిచెన్ వేస్ట్ మాత్రం ఎప్పుడు దొరికితే అప్పుడు పెట్టేస్తాం. రోజు మార్చి రోజు వాటరింగ్ చేసుకోవటమేనండి. వాటిని బట్టి అంతే, ఇంకేం ఇంతవరకు అటుకేయలేదు. నేను కొద్దిగా బియ్యం కడిగిన నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను. నాకు ఆర్థికంగా అంటే అసలు మా వారికి షుగర్ తగ్గిపోయిందండి. సాయంత్రం షుగర్ తగ్గిపోయింది. ఆకుకూరలు అన్నీ తింటాం వల్ల ఇదివరకు డైలీ అసలు కళ్ళజోడు లేనిది నేను అసలు ఇంట్లో పని చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు అసలు కళ్ళజోడు కూడా ఉండలేదు. ఆకుకూరల మూలని తింటాం మూలని ఫ్రెష్గా అసలు కళ్ళజోడు కూడా పెట్టుకునే పరిస్థితి లేదు. డ్యూటీలో కూడా ఇదివరకు ఇంజక్షన్స్ అవి కనపడేవి కాదు. కానీ ఇప్పుడు ఈ మనం సొంతంగా ఈ తింటాం మూలని ఆ కళ్ళజోడు కూడా అసలు మర్చిపోయాను నేను పెట్టుకోవడం. ఈ వయసు వచ్చిన 61 ఏళ్ళు. నాకు కంటికి కూడా అంత ఇది బాధ లేదండి. నాకు బత్తాయి ఒకటండి, దానిమ్మ, నారింజ, గజనిమ్మ, సపోటా, మునక్కాళ్ళు, జామకాయలు, మొన్నటిదాకా కొన్ని మామిడికాయలు కూడా కాసినాయండి. అంజీర్ ఒకటి, ఈ సీతాఫలాలు, రేక్కాయలు, పెద్ద రేక్కాయలు, చల్లకాయలు కాస్తున్నాయి అన్నీ. మేము ఈ తింటాం మరిగాక అసలు సపోటా కూడా అసలు పంచదార కూడా పనికిరాదండి. అంత స్వీట్గా ఉంటుంది కాయ. అసలు ఒక్క కాయ తిన్నా చాలు. కరివేపాకు కూడా బయట వాడమండి. అసలు కరివేపాకు కూడా ఇక్కడే. ఆకుకూరలు అనేవి బయట కొనలే. కాయగూరలు కొనటమే అసలు మేము లేదు. ఎప్పుడన్నా బంగాళదుంపలు అట్లాంటివి కొనుక్కోవటమే. కానీ ఆకుకూరలో పాలకూర, చుక్కకూర, తోటకూర ఉంది, గోంగూర ఉంది, పనగంటి కూర ఉంది, బచ్చల కూర ఉంది, పుదీనా ఉంది. పూల మొక్కలు కూడా మందారాలు కూడా 10 రకాలు ఉన్నాయండి. మందారాలు, కనకాంబరాలు కానీ, మల్లెపూలు కానీ అసలు ఏమీ బయట కొనటం అసలు పూలు కూడా తక్కువ. మనసు ప్రశాంతం. అది ఈ మొక్కల్లో తిరుగుతూ ఉంటే అది అసలు ఆనందం వేరు.
మా వారు బాగా అంత పెరాలసిస్ పేషెంట్ అట్లా వచ్చినా కూడా వీటి మూలాన్ని జ్యూస్లు అయ్యి పొద్దున్న ఆకుకూరలన్నీ వేసి జ్యూస్ వీటి మూలాన్ని బాగా తొందరగా రికవర్ అయ్యారు 4 రోజుల్లోనే మొత్తం. అదేంటో ఎప్పుడు ఇలా చెట్లో ఉండాలా అని అదో ఆనందం. ఇక చేసుకోవాలి ఎక్కడెక్కడ అని విత్తనాలు చల్లుకోవాలి, మళ్ళీ వాటికి నీళ్లు పోసుకోవాలి. చీడ కూడా ఇప్పటి వరకు ఒక్క చెట్టుకి కూడా చీడపడారు కదండి. ఎరువులు అంటే ఈ కిచెన్ వేస్టేనండి, ఇంకేమేను కిచెన్ వేస్ట్ అని బియ్యం కడిగి నీళ్ళు వేస్తాను. మాకు ఈ మధ్య తోట మూలని మాకు కింద కూడా అసలు ఏసీతో పని ఉండదండి. అసలు చల్లగా ఉంటుంది. మంచి ఎండాకాలం కూడా అసలు మా హౌస్ చాలా చల్లగా ఉంటుంది ఈ మిద్దె తోట మూలని. అసలు పప్పు కూడా ఈవెన్ 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది మనం ఆకుకూర వేసుకుంటే. బయట అంటే ఎక్కువసేపు పట్టవచ్చు, కానీ కరెక్ట్గా 5 నిమిషాల్లో ఉడికిపోతుంది మెత్త గుజ్జులాగా. అసలు అదే నిదర్శనం, ఆశ్చర్యం వేస్తుంది మనకి బయట ఆకుకూరకి మన ఆకుకూరకి. అసలు టేస్ట్ కూడా అసలు మా ఆఫీస్ వాళ్ళకి తీసుకెళ్ళి పెట్టినా అసలు వదలకుండా తింటారు, అంత టేస్ట్ అని వస్తుంది ఈ ఆకుకూరకి. ఆ పైన మేము మిద్దె తోట ఒకటి పెట్టుకున్నాం. ఆ మిద్దె తోటలో ఎక్కువగా పళ్ళు పెంచడానికి మిద్దె తోట ఒకటి పెట్టుకున్నాం. ఆ పళ్ళు షుగర్ సంబంధించినవన్నీ పెట్టుకొని ఈ విధంగా మేము జీవనం సాగిస్తున్నాం. ఆ పళ్ళతోనే, ఆ ఆకులతోనే మేము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నాం. నా భార్య నా ఆరోగ్యం కోసం ఈ పళ్ళ తోటలో నుంచి కొన్ని ఆకులు కానీ అన్నీ తీసి పళ్ళు కానీ నాకు ఆరోగ్యానికి పనికొచ్చే విధంగా ఆమె కాపాడుకుంటూ వస్తుంది. వాటికి రసాయనం ఏమీ వాడాం మేము. కర్రీ పాయింట్లో తీసి కట్ చేసేయన్ని తీసుకొచ్చి ఆటి మళ్ళీ పెంచడం తప్ప ఎరువులు ఏమీ వాడాం. మరి ఇవాళ నేను ఆరోగ్యంగా ఉన్నానంటే మిద్దెతోటే కారణం. బిల్డింగు పాడిద్దని అందరూ చాలామంది చెప్పారు, కానీ మేము మాత్రం అది లక్ష్యం లేదు. మిద్దె తోట కావాలి, ఆరోగ్యం ఉండాలి, 10 మందిని కూడా ఇలాగే పెంచుకోవాలని మేము ఆశిస్తున్నాం. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లాలో సదస్సు జరిగింది. సహకార బ్యాంకులు ఏర్పడి దాదాపు 103 సంవత్సరాలు అయిన సందర్భంగా జిల్లాలో రుణమేళా ఏర్పాటు చేశారు. సహకార బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు విశేష సేవలు అందిస్తున్నాయని అధికారులు వివరించారు. రానున్న రోజుల్లో సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కృషి చేస్తామని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ భాగం 190 మంది వ్యవసాయం మీదే జీవనాధారం ఉండేది. అప్పట్లో ప్రైవేటు పెద్దల కాడ అప్పు తెచ్చుకునే ఇబ్బందుల కోసంగా ఈ సహకార సొసైటీలని, సంఘాలని గ్రామీణ ప్రాంతాల్లో మండలానికి ఒక 5-6 వంతులు పెట్టడం జరిగింది. దాని ద్వారా పేద మధ్యతరగతి రైతులు అప్పు తీసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి విత్తనాలు కానీ, ఎరువు మందులు కానీ, పురుగు మందులు కానీ కొనుక్కొని పంటను పండించిన తర్వాత లోన్ కట్టే పరిస్థితి ఉండేది. ఏదైతే రైతులకు రుణాలు ఇస్తున్నారో వాటికి ఇచ్చే వడ్డీలనైతేనేమి, షేర్ క్యాపిటల్తో ఏదైతే ఇబ్బంది పడుతుండో వాటంటిని కూడా రాబోయే రోజుల్లో కూడా సమూలంగా మార్పులు చేసి ఆ షేర్ క్యాపిటల్కి రైతుకి బోనస్ వచ్చేలాగా కూడా ప్రయత్నం చేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను. వ్యవసాయ అనుబంధ రంగంగా విస్తరిస్తూ రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తోంది పట్టుపురుగుల పెంపకం. ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు, సాగులో ఉన్న సానుకూలతలు రైతులను ఇటు దిశగా నడిపిస్తున్నాయి. తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో గత కొన్నేళ్లుగా మలబరీ సాగు, పట్టుపురుగుల పెంపకం విస్తరిస్తోంది. ఒకరిని చూసి ఒకరుగా రైతులు పట్టుపురుగుల పెంపకం వైపు ఆకర్షితులవుతున్నారు. ఇంతకుముందు కురా చెట్లు, మొక్కజొన్న, వరి ఏ పంటలు పండించినా పండించేది అంత లాభదాయకం లేకుండే. పందుల బెడద ఉండే, కోతులు ఉండే. మల్బరీ చేయబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలు స్టార్ట్ చేసినాం. మళ్ళీ 2 ఎకరాలు ఫస్ట్ పెట్టినాం. మేము 4 ఎకరాలు చేసినాం. ఇప్పుడు 4 ఎకరాలు పెడితే 10 పంటలు తీసుకోవచ్చు సంవత్సరంలో. 2 ఎకరాలు ఒక బిట్టు, 2 ఎకరాలు ఒక బిట్టు చేస్తాం మేము. ఆకు సరిపోతుంది, 300-250 గుడ్లకు సరిపోతుంది అన్నట్టు. అది దాని వలన మనకు ఎట్లా అంటే మార్కెట్కి పోతేసుకో మంచి రేట్లు వస్తున్నాయి. వాటర్ ఉన్న వాళ్ళు రైతులు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మనకు మంచి లాభదాయకమైన పంట ఇది. 6 నెలలకు ఒకసారి క్రాప్ వస్తుంది. మొక్కజొన్న కానీ, వరి కానీ. పత్తి అయితే సంవత్సరము. ఇతర పంటలు అన్నిటికన్నా ఇది లాభదాయకమైన పంట. 2 ఎకరాలు ఉంటే గవర్నమెంట్ వాళ్ళకు మన షెడ్డుకు 2,25,000 ఇస్తారు. ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే 25,000 ఇస్తారు. ఏది 2 ఎకరాల బిట్టుకు ఒక మనిషికి. తోటకు 65,000 ఇస్తారు. మళ్ళీ ఒకటి కిట్లు ఇస్తారు, 300 చంద్రికలు, 10 ట్రేలు ఇస్తారు. మేము గతంలో 1989లో పెట్టాము. పెట్టిన తర్వాత అప్పుడు కొద్దిగా సిస్టమ్ చేంజ్ ఉండే, ఆకు తెంపేయడం ఉండే. ఇప్పుడు 2017లో స్టార్ట్ చేసినాము. ఇప్పుడు కొమ్మ కోసుకొచ్చి చేయడమే. అప్పుడు ఇళ్ళలో పెంచేది. ఇప్పుడు షెడ్లు కట్టి మా ఆఫీసర్లు అందుబాటులో ఉండి షెడ్లు కట్టించి
మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. మా దగ్గరికి వచ్చి దాదాపు తెలంగాణ స్టేట్ నుంచి ఏ జిల్లా నుంచి అయినా కానీ మా ఆఫీసర్ దగ్గర కానీ మా దగ్గరికి వచ్చి కానీ తెలుసుకొని, నాకు తెలిసి ఒక 500 షెడ్లు కట్టేస్తారు మా తెలంగాణలో. మమ్మల్ని చూసి, మా ఆఫీసర్ చూసి. మన స్టేట్లో ఉన్నాయి 2 మార్కెట్లు ఉన్నాయి. హైదరాబాద్ తిరుమలగిరి ఉన్నది, జనగాం మార్కెట్లో ఒకటి. ఈ సంవత్సరం మంచి నాణ్యత ఉన్న గూళ్ళకు 500-600 ఉన్నది ఇప్పుడు కేజీకి. ఇక్కడ మా దగ్గర చాక్ సెంటర్ తయారు చేయించండి మా సారు. చాక్ సెంటర్ అంటే ఫస్ట్ ఎగ్స్ వలిగిన కాడ స్టార్ట్ చేస్తే 2 నిద్ర వరకు చాక్ సెంటర్లు ఉంటాయి. అక్కడ నుంచి రైతు దగ్గరికి వెళ్ళిపోతాయి. మొత్తం దీని జీవిత కాలము గుడ్లు వలిగిన కాడ నుంచి 22 రోజులు, చలికాలం అయితే 24 రోజులు ఉంటుంది. అంటే మనం దిగుబడి బట్టి రేట్ వస్తుంది. అక్కడ నాణ్యత బట్టే రేటు పెడతారు. నాణ్యత లేకపోతే 200, 250, 100, 150 కూడా పోవచ్చు. నాణ్యత మంచిగా ఉంటే 500, 600 ఇట్లా పోతుంది ఇప్పుడున్న రేట్లో చూస్తే. ఈ సంవత్సరం అయితే మంచి రేట్లే ఉన్నాయి. జిల్లాలో 1180 ఎకరాల్లో రైతులు మల్బరీ సాగు చేస్తున్నారు. పట్టుపురుగులకు ఆహారంగా ఉపయోగించే మల్బరీ సాగు మొదలు షెడ్డు నిర్మాణానికి రాయితీలు అందిస్తున్నట్లు పట్టు పరిశ్రమ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఏంటంటే ఎక్కువ మంది రైతులు ఇక్కడ దాదాపు మా మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లాలో ఎక్కువ 5 ప్రాజెక్టులు ఉన్నవి. ఎక్కువ వాటర్ ఉన్నది. దాదాపు 90% వరి వైపే వెళ్తున్నారు. వాటర్ అంతా వేస్ట్ చేస్తున్నారు. ఈ వరి మొక్కజొన్న వల్ల దాదాపు మనకు ఇప్పుడు అందరూ రైతులు కూడా ఈ అకాల వర్షాలు, రాళ్ళు పడడము, కోతుల బాధ అనడము, ఇవన్నీ వలన వరి మొక్కజొన్న పత్తి వేయడం వల్ల రైతులు నష్టపోతున్నారు. కాబట్టి వరి పంట, మొక్కజొన్న పంట అయితే ఒక సంవత్సరానికి 2 పంటలు వస్తుంది. పత్తి అయితే సంవత్సరానికి 1 పంట వస్తుంది. కాబట్టి అదేవిధంగా ఆ ఒక్క వరి సాగుకు ఎంతైతే వాటర్ పడుతుందో, ఒక ఎకరానికి ఎంత వాటర్ పడుతుందో, మల్బరీ సాగు అయితే ఒక ఎకరం విస్తీర్ణం చేసుకున్నట్లయితే దాదాపు 3 ఎకరాల సాగు చేసుకోవచ్చు మల్బరీ. అందుకనే ఈ రైతులు ఏంటంటే 2 ఎకరాలు సాగు చేసుకున్నట్లయితే మంచి నెల ఆదాయం పొందుతారు. కాబట్టి రైతులు వరి, మొక్కజొన్న కాకుండా ఈ మల్బరీ వైపు వస్తే రైతులు నష్టపోకుండా ఉంటారని నేను కొత్త రైతులకు కూడా పిలుపునిస్తాను. 2 ఎకరాల మల్బరీ సాగు చేసుకున్న రైతుకి ఒక ఎకరానికి 5,000 మొక్కలు పడుతుంది. 5,000 మొక్కలు నాటినట్లయితే ఒక రైతుకి మేము బీసీ, ఓసీ అయితే వారికి 60,000 రూపాయలు ఇస్తున్నాము. అలాగే ఎస్సీ, ఎస్టీలకైతే 78,000 రూపాయలు ఇస్తున్నాము. అలాగైతే ఎక్కడైతే ఈ మల్బరీ సాగు చేసుకున్న విస్తీర్ణం దగ్గరనే ఈ పట్టుపురుగుల పెంపకం గది అనేది మనం నిర్మించుకోవాలి. తూర్పు, పడమర ఫేస్లు ఉండి ఆపోజిట్ డోర్సు, క్రాసు విండోసు, వెంటిలేటర్స్ నిర్మించుకోవాలి. 25 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల పొడవు తోటి ఈ గది నిర్మించుకోవాలి. సైడు వాల్స్ వచ్చేసేమో 12 ఫీట్ల హైట్ ఉండాలి. ఈ మధ్యలో సెంటరు హైట్ ఏమో 15 ఫీట్ల హైట్ ఉండాలి. మేము ఇచ్చిన దీని డిజైన్ ప్రకారం నిర్మించుకున్నట్లయితే దీనికి సబ్సిడీ వచ్చేసి మన ప్రభుత్వం నుంచి 2,25,000 ఓసీబీసీ రైతులకు ఇస్తున్నాము. అలాగే ఎస్సీ, ఎస్టీల రైతులకైతేనేమో 2,92,500 రూపాయలు రైతులకు అందజేస్తున్నాము. అలాగే వీటితో పాటు ఇంకా వీళ్ళకు 300 చంద్రికలు ప్లస్ 10 ట్రేలు, తర్వాత డిస్ఇన్ఫెక్టెంట్స్ అని ఉంటుంది. వీటికి మందులు, పట్టుపురుగుల పైన మందులు వాడుకోవడానికి, దానికి కూడా 5,000 యూనిట్ కాస్ట్ అయితే దాంట్లో 50% సబ్సిడీ మీద 2,500 మందులు వారికి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. మల్బరీ ఆకు నాణ్యతపైనే పట్టు దిగుబడి ఆధారపడి ఉంటుంది. కాబట్టి నాణ్యమైన ఆకును ఉత్పత్తి చేసేందుకు సేంద్రియ విధానాలనే అవలంబిస్తున్నామంటూ రైతులు చెబుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1-800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.